నిన్న కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. సోషల్ మీడియా వేదికగా అయితే నెటిజన్లు కేటీఆర్ పై ఫైర్ అవుతున్నారు. ఈరోజు అదే విషయంపై కేటీఆర్ గారు స్పందించినా కానీ ఆ స్పందన ఎలా ఉంది అంటే మహిళలకు క్షమాపణ చెప్పినట్లు లేదు. కేవలం నేను విచారం వ్యక్తం చేస్తున్నాను అని కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందుకు కేటీఆర్ కింద అహంకారం, ఎందుకు కేటీఆర్ గారికి ఇంత బలుపు, తప్పు చేసి క్షమాపణ కూడా కేటీఆర్ చెప్పుతలేడు అని చెప్పేసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తప్పుపడుతున్నారు. కేటీఆర్ గారు ఇలా ఉండాల్సింది కాదు, కేటీఆర్ ఎందుకు ఇలా నోరు జారుతున్నాడో ఇది కరెక్ట్ పద్ధతి కాదు, అది పార్టీకి బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన కొన్ని మహిళలకు సంబంధించిన స్కీమ్లకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓట్లు వేయడం జరిగింది. అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా మహిళలు కాంగ్రెస్ పార్టీపై బలంగా నిలబడ్డారు. అలాంటి తెలిసి కూడా ఎందుకు కేటీఆర్ గారు ఇలా మాట్లాడారు? దీంతో మహిళలు కాంగ్రెస్ పార్టీకి మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ ఇలా మాట్లాడింది. కేసీఆర్ గారు కూడా దీనిపై స్పందించే అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్కి తప్పకుండా క్లాస్ పీక్తాడు అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి రాజకీయ జీవితాన్ని మనం గమనిస్తే ఎక్కడ కూడా ఎలాంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన విమర్శలు చేసేది ఎవరైనా ఎవరు అంటే కేసీఆర్ గారు అని చెప్పవచ్చు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, చుట్టూ ఒక వందలాది మంది మీడియా వాళ్ళు అంటే మీడియాకు సంబంధించిన రిపోర్టర్లు, జర్నలిస్టులు ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఎక్కడ జంకాడు. ప్రతి ప్రశ్నకు జవాబు మాత్రం తప్పకుండా ఇస్తాడు. ఏ ప్రశ్నకు కూడా దాటి ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా దాటి వేసే పద్ధతి మాత్రం కేసీఆర్కి తెలీదు. సో కేసీఆర్ గారి రాజకీయ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఎదురైనప్పటికీ, ఎంతో భావోద్వేగమైన స్పీచ్లు ఇచ్చినప్పటికీ, అలాగే కోపంతో కూడా ఎన్నో స్పీచ్లు ఇచ్చినప్పటికీ ఏ స్పీచ్లో కూడా ఎక్కడ కూడా నోరు జారి మహిళలపై ఒక నోరు అనేది కేసీఆర్ గారు ఇప్పటి వరకు పారేసుకోలేదు. సో అందుకే తెలంగాణలో కేసీఆర్ అంటే ఒక బ్రాండ్గా తయారు కావడం జరిగింది. కానీ కేటీఆర్ గారు మాత్రం ఇప్పటికీ ఇది రెండవసారి అనుకుంటా, అసెంబ్లీ ఎన్నికలకు ముందో, లోక్సభ ఎన్నికలకు ముందో ఒకసారి అదేవిధంగా మహిళలను కించపరిచేలా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రెండవసారి కూడా అలానే మాట్లాడడం జరిగింది. సో ఇప్పటికైనా కేసీఆర్ గారు మేలుకొని కేటీఆర్ని కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోమని చెప్పేసి చెప్తే బాగుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ అలా కాకుండా కేటీఆర్ ఇలానే ముందుకు వెళ్తే మాత్రం భవిష్యత్తులో మహిళలు అసలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అసలు బీఆర్ఎస్ వైపే మహిళలు వచ్చే ప్రసక్తి కూడా కనిపించదని చెప్పేసి కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎంత దూరం వెళ్తుందో.